హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో రెంట్కి ఇచ్చేవాళ్ళైనా రెంట్కి ఉండేవాళ్ళైనా సో గవర్నమెంట్ కొత్త రూల్స్ తెచ్చింది. మస్ట్గా ఈ రూల్ ఫాలో అవ్వాల్సిందే. లేకపోతే రెంట్కి ఉండే వాళ్ళకైనా ఇబ్బంది, రెంట్కి ఇచ్చే వాళ్ళకైనా పెనాల్టీ కట్టాల్సిందే. సరే 5,000 రూపాయలు చిన్న పెనాల్టీ అయినా సరే అసలు ఎందుకు మనం డబ్బులు పోగొట్టుకోవాలి? సో కొన్ని గవర్నమెంట్ కొత్త రూల్స్ తెచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటిని మనం రెంట్కి తీసుకోవాలి అంటే దానికి మనం రెంటల్ అగ్రిమెంట్ అనేది చేస్తాం. ఆ అగ్రిమెంట్ డీడ్ ఉంటుంది కదా, దాన్ని గవర్నమెంట్కి సంబంధించిన వెబ్ పోర్టల్లో మస్ట్గా 60 డేస్ లోపు దాన్ని ఆన్లైన్ చేయాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ, అది అపార్ట్మెంట్ అయినా, లివింగ్ స్పేస్ అయినా, కమర్షియల్ అయినా, ఏదైనా సరే దేనికైనా మనం కొన్ని మంత్స్ అడ్వాన్స్గా ఇస్తాం. రెంట్ అడ్వాన్స్గా ఇస్తాం కదా. సో దానికి ఆ అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో అది లివింగ్ స్పేస్ అయితే 2 మంత్స్, అపార్ట్మెంట్లు ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాటికి 2 నెలలు మాత్రమే. లేదు ఒకవేళ కమర్షియల్గా తీసుకోవాలి అనుకుంటే దానికి 6 నెలలు మాత్రమే మనం అడ్వాన్స్ పే చేయాలి. అంతకు మించి అంటే పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా అడిగినా సరే సో మీరు దాని మీద ఫైట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీ అపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ స్పేస్ కానీ వాటిల్లో ఏదన్నా ఫర్నిచర్ డ్యామేజ్ అయిందనుకోండి, 30 డేస్ లోపు మీ ఫర్నిచర్ని వాళ్ళు బాగు చేయలేకపోతే దానికి కూడా మనం కంప్లైంట్ రేస్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే, ల్యాండ్ లార్డ్ రెస్పాండ్ అవ్వకపోతే మనమే చేయించి ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా బిల్స్ రూపంలో తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం కమర్షియల్గా ఉన్న, అపార్ట్మెంట్లో ఫ్యామిలీతో ఉన్న, ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉంటారో ఓనరు, సో ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మీ అపార్ట్మెంట్ కానీ మీ రూమ్ని కానీ చెక్ చేస్తా అంటే కుదరదు. వాళ్ళు 24 అవర్స్ ముందు మనకి ప్రయర్గా నోటీస్ ఇచ్చి మేము మీ లివింగ్ స్పేస్ని మేము తనిఖీ చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయర్ నోటీస్ ఇస్తే మాత్రమే వాళ్ళు లోపలికి రావాల్సి ఉంటుంది. లేదంటే అవసరం లేదు. సో మస్ట్గా కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ కొత్త గవర్నమెంట్ రూల్స్ పైన.